ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎతికిన వారు నన్ను కనుగొందురు. ఇదే కాదు, ప్రభు నీకు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా ఎతికిన వారు నన్ను కనుగొంటారు. రే సహోదరి సహోదరుడా, ఉదయకాంతు ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఈ లోకములో యవనస్తులు ఉంటారండి. ఏమనంటే, ఎవరెవరో తెలియని వారిని, ముక్కు ముఖం ఎరగని వారి ప్రేమలో పడిపోతూ ఉంటారు. వారి ప్రేమ కొంతకాలమే ఉంటుంది. కానీ యేసయ్యను ప్రేమిస్తే శాశ్వతమైన ప్రేమ. ఆయన నువ్వు ప్రేమించు, నిన్ను ఆయన ప్రేమిస్తాడు. ఆయన నువ్వు ప్రేమించు, ఆయన నిన్ను ప్రేమించి ప్రతి విషయంలో తప్పిస్తూ వస్తాడు. నీకేది కావాలో అది ఇస్తాడు. చూడని అంటాడు, నన్ను జాగ్రత్తగా వెతికిన వారికి నన్ను కనుగొంటారు. నువ్వు ఆయన్ని కనుగొనాలి అంటే నువ్వు జాగ్రత్తగా వెతకాలండి. వెతికే వాటిలో కూడా తేడా ఉంటుంది. అశ్రద్ధగా వెతికేవారు ఉంటారు, జాగ్రత్తగా వెతికేవారు ఉంటారు. నీ ఇంటిలో ఏమైనా పోగొట్టుకుంటే వెతుకుతావు, కానీ కొన్ని దొరకవు. లేక మనుషుల ప్రేమను బట్టి నువ్వు మనుషులను ప్రేమిస్తూ ఉంటావు. తర్వాత వారిలో నీ ప్రేమ నీవంటూ ఒక స్థాయి ఉంటుందేమో అని ఎతుకుతావు, కానీ వారి ప్రేమలో నువ్వు కనపడవు. కాబట్టి యేసయ్యని ఎతికితే ఆయన నువ్వు కనుగొంటావు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఎలా ప్రేమిస్తాడు తెలుసా? శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ మనుషుల లాంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైనది. ఆయన కోసం ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడండి. కాబట్టి నన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. యేసయ్యను ప్రేమించు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ముది వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడతాడు. ఆయన రాకడ వరకు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమించు, ఆయన వెతుకు. దేని ద్వారా వెతకాలి? ప్రార్థన ద్వారా వెతకాలి. జాగ్రత్తగా వెతకాలి సుమి. ప్రార్థనలో కూడా విశ్వాసంతో ప్రార్థించేవారు ఉంటారు, అవిశ్వాసంతో ప్రార్థించేవారు ఉంటారు, ఆసక్తి కలిగి ప్రార్థించేవారు ఉంటారు, లేక అవిశ్వాసముతో చేశాం నామకార్థంగా ప్రార్థించేవారు ఉంటారు. నువ్వు ప్రార్థన ద్వారా ఆయన వెతికితే ఆయన నువ్వు కనుగొంటావు. కీర్తనల్లో కూడా ఒక మాట ఉంటుంది, నాకు నిజముగా మొరపెట్టు వారికి, తమకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉంటాను. నిజముగా మొరపెట్టాలి ఆయనకి, నిజముగా ఆయన వెతకాలి. ఆయన వెతికితే దొరికే దేవుడు. ఆయన అడుగు, నీకు ఇస్తాడు. ఆయన ప్రేమించు, నిన్ను ప్రేమిస్తాడు. ప్రతి విషయంలో నేను తప్పిస్తూ వస్తాడు. ప్రభు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకాలం ఒకవేళ మనుషులు ప్రేమించామేమో, నా ప్రభువును నువ్వు ప్రేమించు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే దేవుడు. ఇంతకాలము మనుషులలో ఏమైనా దొరుకుతుందో అని వెతుకుతున్నామేమో, కానీ యేసయ్యని వెతుకు, నువ్వు దొరుకుతాడు. ఆయన నీకు దొరికే దేవుడు అండి. ఆయన అందుబాటులో ఉండే దేవుడు. మనుషులు నీకు ఏదైనా ఆపద వస్తే ఫోన్ చేస్తే ఆ ఫోను కొంతమంది అందుబాటులో ఉండలేరు, ఫోన్లో కూడా. లేక నీ అవసరాన్ని బట్టి కొంతమంది దూరంగా ఉండేవారు కూడా ఉంటారండి. ఆయన్ని వెతికితే నిత్యము నీకు తోడుగా ఉంటాడు. నిత్యము నీ రాకడలో, నీ పోకడలో, ప్రతి విషయంలో ఆయన నిన్ను పరిశీలిస్తూ ఉంటాడు. నువ్వేది కావాలో అది ఇస్తాడు. ఆయన ప్రేమించు సుమి. కాబట్టి నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన వెతికితే ఆయన నన్ను కనుగొంటారంటున్నాడు. నువ్వు ఆయన వెతుకు, నువ్వు కనుగొంటావు తప్పనిసరి. ఇటు వాగ్దానం మన పట్ల, నీ పట్ల, నీ కుటుంబ పట్ల, కుటుంబస్తుల పట్ల, నీ బిడ్డల పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.